Okay, today we are going to learn something new. అనగనగా అంట ఒక ఊర్లోనంట ఒక ఆవు ఉందంట. ఆవు అంటే కౌ, కౌ అంటే ఆవు. తెలుసు కదా మీకు? తెలుసు కదా? ఆ కవ్వట చాలా మంచిదంట. ఓకేనా? ఆ కవ్వ ఏంటట, చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయంట ఆ కవ్వుకి. ఓకేనా? స్టోరీ అర్థమవుతుందా మీ అందరికీ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అయితే ఆ రోజంట ఒక ఆవు వచ్చి అలా అమ్మా, హరిప్రీత్ పని అయిపోయింది. అమ్మో, బూచోడు తీసుకెళ్ళిపోతున్నాడు. అలాగే ఎవరైనా ఏదైనా ఇస్తే అంతే. అయిపోయింది, ఇంకేంటి, పని అయిపోయింది. ఇంకా తీసుకొని వెళ్ళి కళ్ళు కిడ్నీలు అన్నీ తీసుకెళ్ళి అమ్మేస్తారు, అంతే. అయిపోయింది. ఇంకా మీ ఫ్రెండ్ తీసుకెళ్ళి అయిపోయింది. అమ్మ చూసారా? ఏమవుతుంది తెలుసా మీ ఫ్రెండ్స్కి? మీ ఫ్రెండ్స్కి ఏమవుతుంది తెలుసా? మీకు అర్థమవుతుందా? అలాగే ఎవరైనా స్ట్రేంజర్స్ ఇస్తున్నారు చూసారా? అయిపోయింది, ఇంకేంటి, అయిపోయింది. తేజ పని అయిపోయింది. తేజయ్యనా మీ ఫ్రెండ్? తేజయ్యనా ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు. బూచి చూసారా? అయిపోయిందమ్మా. ఇంకా తీసుకుంటే అంతే. ప్రజ్వల్ తీసుకోకూడదు అలాగ ఎవరైనా ఏదైనా ఇస్తే. తెలుసా రిషి నీకు? ఏమవుతుంది ఇప్పుడు? మీ ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు? మరలేరు. ఏమైంది ఏనోస్? మీ ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారు చెప్పు. బూచాగు. అలాగే తీసుకెళ్ళిపోతారు మర్రారాలు. అయిపోయి. ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకుంటారా? అలా తీసుకోవచ్చా? స్ట్రేంజర్స్ ఇచ్చినవి తీసుకోవచ్చా? అలాగా తీసుకుంటారా అలా స్ట్రేంజర్స్ ఇచ్చినవి? ఏమని చెప్పాలి? ఎవరైనా ఏమైనా ఇస్తే నో చెప్పాలి, తీసుకోకూడదు. తెలుసు కదా? అర్థమవుతుంది కదా అందరికీ? ఇలాగే బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. అర్థమైందా? ఓకే, చూసారా? ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకుంటారా? అలాగా స్ట్రేంజర్స్ ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా? ఎవరేమిచ్చినా తీసుకోకూడదు. ఇలా ఇచ్చినప్పుడు తీసుకున్నాం అనుకో, బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు. మన మమ్మీ డాడీ ఏమిస్తే అది మాత్రమే తీసుకోవాలి, తెలుసా? అర్థమైందా? ఏనో నువ్వెవరిచ్చినా తీసుకోకు నాన్న. గుడ్ బాయ్ నాన్న. నువ్వు తీసుకుంటావా? అలేఖ్యా తీసుకుంటావమ్మా? తీసుకో కదా? మీ అందరికీ ఎవరేమి ఇచ్చినా తీసుకోరు కదమ్మా. వెరీ గుడ్ చిల్డ్రన్.